ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో కవచాలతో పద్మావతి అమ్మవారికి అలంకరణ చేయబోతున్నాను. నేను ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి. ఎక్కడ కూడా మీకు కవచాలతో చేసే అలంకరణ ఎక్కడ ఏ వీడియోలు ఉండవండి. నేను మీ అందరి కోసమని ప్రత్యేకంగా ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. చూస్తున్నారు కదా, నేనైతే కవచాలు అయితే అలంకరించుకున్న మీకు తయారు చేసుకున్నానని మీ అందరికి కూడా తెలుసు కదండి. వాటితో అమ్మవారిని అలంకరించబోతున్నాను ఈరోజు వీడియోలో. తప్పకుండా మీ అందరూ కూడా ఈ వీడియోని కూడా చూస్తారని పెడుతున్నాను. చూడండి, ఎవరైనా అమ్మవారికి ఉండి విగ్రహాలు కవచాలు ఉంటే ఎలా అలంకరించుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, అమ్మవారికి వెనక వైపు అయితే కట్టేసేసానండి. ఈ విధంగా అమ్మవారిని అయితే మనం అలంకరించుకున్నామో కవచాలు ఎప్పుడైతే మనం అలంకరిస్తామో అమ్మవారి విగ్రహం కొంచెం పెద్దగా అనిపిస్తారు. చూసే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇందాకలు ఎలా ఉన్నారు, చేతులు పెట్టిన తర్వాత అమ్మవారి విగ్రహం ఎంత కొంచెం తేడా వచ్చిందనేది ఇప్పుడు కొంచెం ఎక్కువ సైజు పెద్ద సైజులో ఉన్నట్టుగా అనిపిస్తారు అమ్మవారు ఎప్పుడైనా సరే. మనం చీర కట్టిన తర్వాత అలాగే కవచాలు అవి పెట్టిన తర్వాత అమ్మవారు కొంచెం హైట్ అంటే కొంచెం పెద్ద విగ్రహాలల్లే కనపడుతూ ఉంటాయి మీకు ఏ విగ్రహం అయినా సరే. ఎందుకంటే మనం ఇత్తడి ఇవి చేయించుకున్నామంటే అది కొంచెం పలసగా ఉంటుంది కాబట్టి యాస్టీస్ ఉంటాయి. కానీ ఎంసీలతో ఎప్పుడైతే మనం తయారు చేసుకుంటామో అవి కొంచెం మందంగా వేస్తాం కాబట్టి కొంచెం ఎత్తుగానే కనపడతాయి. అలాగే కొంచెం సైజు కూడా పెద్దగా కనపడుతుంది. అదొకటి ఇక్కడ మనం ఎంసీలతో తయారు చేసిన కవచాలతో ఇక్కడ మైనస్ పాయింట్. అది మామూలుగా అయితే పెద్దగానే ఉంటాయి, చిన్న విగ్రహాలే కాబట్టి. అదే ఇత్తడివి అనుకోండి చిన్నగా ఉంటాయి, బాగుంటాయి అవి కూడా. నేనైతే అమ్మవారికి ఇలా కవచాలు అయితే రెడీ చేసుకున్నానండి. రకరకాల కవచాలు ఉన్నాయి. మీకు కనుక వేరే వేరే కవచాలతో కూడా ఎలా అలంకరించాలో చూపించమంటే ఆ వీడియోలు కూడా పెడతాను. లేదు అంటే అమ్మవారి అలంకరణలు అయితే నాకు వచ్చినంత వరకు కొన్ని అయితే చేశాను. ఇంకా ఏమన్నా ఉంటే ఐడియా ఉంటే అమ్మవారి మీకు శ్రావణ మాసంలోపు మీకు అందిస్తానికి ప్రయత్నిస్తానండి. ఇంకా వేరే మోడల్స్లో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో అనేది కూడా మీ అందరికీ ఇస్తాను. ప్రస్తుతానికైతే ఈ అమ్మవారి అలంకరణని చూస్తారని ప్రత్యేకంగా పెడుతున్నానండి. ఇక్కడ దేవాలయాల్లో అలంకరించేటప్పుడు అక్కడ వీడియో తీసి పెట్టరు. మీకోసమని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా చేస్తారో అనేది ఆలయాల్లో వెళ్ళినప్పుడు. అందుకని ఈ వీడియో అయితే పెడతాం అనేది జరుగుతుందండి. మీరు ఈ వీడియోను కూడా చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి అలంకారాలు ఇంకా నాకు తెలిసిన ఉంటే నేను మీకు చేసి అమ్మవారిని ఎలా చేసుకోవాలంటే వీడియోలు అయితే పెడుతూ ఉంటానండి. తప్పకుండా నా ఛానల్ మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారా, అమ్మవారికి చీర అయితే కట్టేసేసామండి. కాకపోతే ఇక్కడ విగ్రహంలో ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ ఉందండి. అది ఏమిటి అంటే అమ్మవారి మెడ కింద ఎక్కువ ఖాళీ ఉండదండి. ఇక్కడ ఈ విగ్రహంలో నేను చూసుకోకుండా తెచ్చుకున్నాను. మీరు ఎప్పుడన్నా విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు ఇదొక్కటి గమనించండి. ఎందుకంటే నేను ఇప్పుడు పైన వేసే కదండి పౌట వేసిన తర్వాత చూడండి, అమ్మవారు కొంచెం ఏంటో మెడ లోపలికి పెట్టేసుకున్నట్లుగా ఉంటారు. అదేనండి అక్కడ ప్రాబ్లం. మెడ అయితే సన్నగా వస్తుంది. ఈ విగ్రహం తెచ్చుకున్నప్పుడు నాకు అది ఒక మైనస్గా అనిపించారు. కానీ అమ్మవారు మాత్రం ఇలా సింపుల్గా కట్టినప్పుడు చాలా బాగుంటారండి. అమ్మవారిని 2 కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడటానికి. చూస్తున్నారా, కిరీటం కూడా పెట్టేశానండి. చూసారా ఎంత పెద్దగా ఉన్నారు అమ్మవారు. ఇందాక ఎంత చిన్నగా ఉన్నారు, చాలా చిన్నగా ఉన్నారు కదండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయారు. అంటే మనం కవచాలు అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి, సైజు ఎక్కువ ఉంటాయి కాబట్టి అమ్మవారు ఆటోమేటిక్గా కొంచెం పెద్ద సైజులో అయితే కనపడుతూ ఉంటారు. ఇప్పుడైతే నేను మంగళసూత్రాలు వేసాను, ఆ తర్వాత ఒక చైన్ వేసాను, ఆ తర్వాత ఇంకొక లాకెట్ అయితే వేసానండి. అలానే సింపుల్గా అయితే అలంకరించుకోవడానికి అయితే వీలుంటుందండి. ఎందుకంటే ఇక్కడ అంత చిన్నవి గొలుసులు అయితే మనకు దొరకవండి మా ఏరియాలో. అందుకని నేనేం చేస్తానంటే ఇంకా 2 కానీ 3 కానీ ఎక్కువ మించి వేయనండి. సింపుల్గా ఉండాలి అమ్మవారు అన్నట్లుగా తక్కువ ఆభరణాలు అయితే వేస్తూ ఉంటాను. ఈ కవచాల్లోనే బాగుంటారండి అమ్మవారు. ఇంకా కవచాలు కూడా ఎలా ఉన్నాయో చూడండి, ఎంత లావుగాను కొంచెం బాగున్నారు కదా. ఇప్పుడు చూడండి అమ్మవారి రూపం అయితే వచ్చేసింది.
తర్వాత ఇక్కడ ఫస్ట్ అలా వేసా కదండి, ఎందుకంటే నేను చూసుకున్నా వెనక వైపు ఇప్పుడు తిరుచానూరులో ఎలా వేస్తారో అది చూసుకుంటూ వేయాలి. వెనకాలంటే కర్ర కట్టి వేస్తారు లెక్క అయితే, నేనైతే కర్ర కట్టకుండా వెనక వైపు కొన్ని దండలైతే అంటే హైట్ కోసం అని పెట్టాను. ఆ పైన ఇప్పుడు అసలు దండలైతే వేయాలండి ఎప్పుడైనా సరే. ముందు వెనక వైపు మీరు స్టిక్ అయినా పెట్టుకోవచ్చు, స్టిక్ లేదు అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అసలు వైట్ కలర్ వేసిన తర్వాత ఎంత బాగున్నారో. మళ్ళీ తీసేసి ఒక డౌట్, ఒక ఐడియా వచ్చిందండి. ఇప్పుడు చూడండి మల్లెపూలు తల మీద పెట్టినట్లుగా వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి అలా తీసి మళ్ళీ వేసాను చూడండి. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు, ఎంత బాగున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు మన ఇంటికి వచ్చినట్లుగానే ఉన్నారండి. అలా అయితే అలంకరించుకున్నాను. మీకు కూడా ఈ అలంకరణ నచ్చిందని అనుకుంటున్నానండి అమ్మవారిని. ఆ తర్వాత ఫైనల్గా మీరు దండలన్నీ వేసిన తర్వాత కుచ్చులు కూడా తీసుకోండి, అప్పుడు ఎంత బాగున్నారు చూడండి. ఆ తర్వాత కింద మనకి ఎక్కువ చీర ఏమైనా మిగిలితే వెనక వైపు దోపేస్తే అక్కడ కొంచెం హైట్గా వస్తుంది, అమ్మవారు చాలా బాగుంటారు. ఇక్కడ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, చూసారా కొంచెం హైట్ వచ్చారు. ఇక్కడతో అమ్మవారి అలంకరణ అయితే పూర్తయింది. చూసారా అమ్మవారు ఎంత బాగున్నారో. 2 కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూస్తే మాత్రం. మా ఇంట్లోకి వచ్చి తిరుచానూరు నుండి అమ్మవారు ఇక్కడే కూర్చున్నారా అన్నట్లుగా ఉంటారు. అలాగే పూజలు కూడా అలానే చేస్తూ ఉంటానండి. అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ఉంటాను, మీరు చూసే ఉంటారు అమ్మవారి. అలాగే పోయిన సంవత్సరం అమ్మవారి చేత, పద్మావతి అమ్మవారి చేత వరలక్ష్మి వ్రతం చేయించానండి. తిరుచానూరులో అదే విధంగా చేస్తారు, ఏ విధంగా చేస్తారో తిరుచానూరులో అదే విధంగా మా ఇంట్లో కూడా అమ్మవారికి అయితే చేసుకున్నాను. చూస్తున్నారా అమ్మవారిని, చాలా బాగున్నారు కదండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన సబ్స్క్రైబర్ మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి. ఓం నమో వెంకటేశాయ.